ఇక్కడ నా పాలన అద్భుతంగా ఉన్నదని మరి ఉలిక్కిపడి ఆయన భూత పురాణం ఆయన పాలన మరి ఇక్కడ ఎవరి పాలన ఎట్లున్నది అనేది మరి ఏదైనా ఒక సంస్థనో ప్రభుత్వ రంగ సంస్థనో లేకపోతే ప్రైవేట్ సంస్థనో లేకపోతే ఏదైనా సర్వే సంస్థలో చెప్పాలి. ఇక్కడ ఈయన పాలన గురించి ఈయనే చెప్పుకుంటాడు, ఈయన కోసం ఎవరు చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ పాలన గురించి మరి ఇక్కడ కేంద్ర ఆర్థిక సర్వే ఏదైతే ఉన్నదో ఆ కేంద్ర ఆర్థిక సర్వే లేదంటే కేంద్ర ఏదైతే మన మంత్రిత్వ శాఖలు చెప్తాయి, ఒక్కో మంత్రిత్వ శాఖ మరి కేసీఆర్ పాలన గురించి చెప్తాయి. కానీ ఇక్కడ మనోడు మాత్రం మనోడే చెప్పుకుంటాడు మరి నా పాలన అద్భుతంగా ఉన్నది. ఏం చెప్తాను ఆయన అంటే, నేను మాటిస్తే తప్పేదేలే, ఆయన మాటిస్తే తప్పడు. ఎందుకంటే డిసెంబర్ 9నే నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా, మీరు పోరి తెచ్చుకోరి అన్నాడు. మరి ఇక్కడ ఆయన మాట ఏ విధంగా చెల్లుబాటు అయిందో చూసినాం. డిసెంబర్ 9 వేది ఆగస్టు 15కు దేవుళ్ళ మీద ఒట్లేసి ఆఖరికి 40,000 కోట్లు 70 కొట్టేస్తా అని చెప్పి 20 కోట్లు ఇచ్చి ఇక ఇయ్యలేక సతికిల పడి మొత్తం మనకి ఇచ్చేసిన కథం సెల్లు అన్నాడు. అదైపోయింది. రైతులందరికీ రైతు భరోసా వచ్చిందట. ఇప్పటి వరకు రైతు భరోసా కేవలం ఏదైతే పైలట్ గ్రామాల్లో తప్ప ఏ రైతు కన్నా మరి మిగతా గ్రామాల్లో రైతులకు వచ్చిందా? గదే కేసీఆర్ నిలువ ఉంచిపోయిన ఏవైతే ఉన్నాయో రైతు బంధు పైసలు అవి వచ్చినాయి. మరి ఇక్కడ ఖరీఫ్లో ఎందుకు ఎగ్గొట్టినావు? మాట ఇచ్చినావు కదా, మరి 15,000 ఇస్తా అని మాట ఇచ్చినావు, 12,000కి ఎందుకు కుదించినావు? మరి ఇక్కడ ఖరీఫ్ ఎగ్గొట్టినావు కదా, ఆ సీజన్ డబ్బులు ఎందుకు ఇస్తలేవు? ఇక ఇది రేవంత్ రెడ్డి చెప్పి మాట మీద నిలబడేది. 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది అన్నది మనం చూస్తున్నాం. ఇక రైతులకు 24 గంటలు కరెంటు ఫ్రీ ఇస్తున్నాడట. మరి ఈయన కొత్తగా ప్రవేశపెట్టింది పథకాన్ని. గతంలో లేకుంటే రేవంత్ రెడ్డి అని వచ్చి మరి ఇక్కడ ఆ రోజు 5-6 గంటలు కూడా రాని కరెంటును ఈయన మొత్తం 7,000 మెగావాట్ల విద్యుత్తును 22 మెగావాట్లకు టకా పెంచి ఇక్కడ 24 గంటల కరెంట్ ఇస్తాడు ఇక్కడ రేవంత్ రెడ్డి. ఇక క్వింటాలకు 500 బోనస్ ఇచ్చిందట. నీ మాటలకు మరి ఇక్కడ చేతులెత్తి మొక్కాలే. నేను ప్రతి రైతు పండించిన ప్రతి పంటకు మరి క్వింటాలకు 500 ఇస్తానడు. దాన్ని సన్నవాట్లకే పరిమితం చేసిన సన్నవాట్ల బోనస్ కూడా ఇంకా అతిగతి లేని దుస్థితిలో ఈరోజు తెలంగాణ సమాజం కొట్టుమిట్టాడుతున్నది. 500 గ్యాస్ ఎవరికి వస్తుందో తెలిసిందే, 200 యూనిట్ల ఫ్రీ. మరి ఎంతమందికి వస్తుందో తెలంగాణ ప్రజలకే తెలవాలి. కూలీలకు 12,000 ఇచ్చిందట. ఎవరికి ఇచ్చిండు, ఎవరికి పుట్టినో మరి ఆయనే చెప్పాలి. ఇక ఫీజు రియంబర్స్మెంట్ కథ ఆల్రెడీ కాలేజీలలో సర్టిఫికెట్లు ఇస్తలేరు. మరి ఇక్కడ విద్యార్థులకు అదేవిధంగా ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు అలా 30,000 ఉద్యోగాలు మరి ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన కేవలం నియామక పత్రాలే ఇచ్చిండు. ఇక ఇన్ని రకాలు చేసి ఇంకా కేసీఆర్ చెల్లెన్ నోటట. మరి చెల్లెన్ నోటు ఎక్కడనో ఫామ్ హౌస్ లో మాట్లాడితే నీది బహిరంగ సభలో ఎందుకు నోరు విప్పినవు? మరి ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజానికి ఆయన దూరంగా ఉంటున్నావు, ప్రజలకు చేరువగా అయితలేడని అంటున్నావు. మరి నువ్వెందుకు ఆయన గురించి మాట్లాడుతున్నావు? మరి నువ్వెందుకు అంత ఉలిక్కి పడుతున్నావు? ఆయన ఫామ్ హౌస్ లో మాట్లాడితే నీ ఎక్కడనో ఉన్న నీ బహిరంగ సభలో దద్దరిల్లింది ఎందుకు అని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ